మీకు ఫిజికల్ అండ్ హెల్త్ కండిషన్స్ అన్నీ బాగుండి కార్డియో చేయమంటే రన్నింగ్, జాగింగ్ ఇలాంటివి ఏం చేయకుండా జస్ట్ వాకింగ్ చేస్తే కనుక ఈ వీడియో మీకు అప్లై అవుతుంది. ఈ రోజైతే నేను అరౌండ్ 20,000 స్టెప్స్ అయితే నడిచాను. ఇప్పుడు టైం అయితే 3:20 ఇన్ ద ఆఫ్టర్నూన్ అండ్ 1,700 క్యాలరీస్ అయితే బర్న్ అయినాయి. సో ఇప్పుడు వాకింగ్ చేసినా రన్నింగ్ చేసినా ఒకటే అని చెప్పి అనుకునే వాళ్ళకి ఈ వీడియో నేను కొన్ని పారామీటర్స్ అయితే చూపిస్తాను. ముందు అవి చూడండి. ఒక మనిషి యావరేజ్గా 20,000 స్టెప్స్ నడిస్తే అతనికి 500 to 700 క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి. అలాగే జాగ్ చేస్తే కనుక 1,200 to 1,600 ప్లస్ క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి. అండ్ అలాగే మీరు 20,000 స్టెప్స్ వాక్ చేయాలంటే మీకు 2.5 to 3.5 అవర్స్ టైం పడుతుంది. బట్ జాగింగ్లో అయితే మీకు 1.5 hour to 2 hours మాత్రమే సరిపోతుంది. ఇప్పుడు జాగింగ్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటో చెప్తాను. మీ బాడీలో VO2 max లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అంటే మీ బాడీలో ఆక్సిజన్ అక్యుములేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. దాని తర్వాత మీ కార్డియోవాస్కులర్ హెల్త్ పెరుగుతుంది అండ్ మీ ఎండ్యూరెన్స్ అండ్ స్టామినా కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా మీ బాడీలో హ్యాపీ హార్మోన్స్ అంటే ఎండోర్ఫిన్స్ కూడా బాగా రిలీజ్ అవుతాయి. దీనివల్ల మీరు వాకింగ్ చేసే వాళ్ళ కన్నా ఎక్కువ ఎనర్జెటిక్ గా అండ్ హ్యాపీగా ఉంటారు. ఇప్పుడున్న ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కార్డియోని ఒక ఫ్యాట్ లాస్ ప్రోటోకాల్ గా మార్చేశారు. ఇప్పుడు ఒక శాంపుల్ చెప్పాలంటే మనం ఎంతైతే ఎఫర్ట్ పెడుతున్నామో దాన్ని అయితే చూపిస్తారు ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టెప్స్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం కానీ. బట్ ఏదైతే అవుట్కమ్ వస్తుందో అది ఆప్టిమలా కాదా అనేది అయితే చూపించరు. సేమ్ డిస్టెన్స్ ఎన్ని డిఫరెన్సెస్ అయితే మీకు కీ పాయింట్స్ లో చూపించాను చూసారు కదా. ఈ వీడియో మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే అన్ని కేపబుల్ ఉండి చేయగలను అనుకుని కూడా వాకింగ్ చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి మాత్రమే.